50 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ అంటే జస్ట్ హాట్ వెదర్ కాదు. ఇది మన బాడీకి సర్వైవల్ ఛాలెంజ్. మీ బాడీ కూలింగ్ సిస్టమ్ ఫెయిల్ అయితే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ కూడా రావచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎక్స్ట్రీమ్ హీట్ మన బాడీలో ఇంటర్నల్గా ఏమి డ్యామేజ్ చేస్తుంది, సిమ్టమ్స్ ఏంటి అండ్ వై ఇట్ ఈస్ డేంజరస్ అనేటివి డీటెయిల్గా తెలుసుకుందాం. మన బాడీ నార్మల్గా 37 డిగ్రీ సెంటిగ్రేడ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. హీట్ ఎక్కువైతే బాడీ స్వెట్టింగ్ ద్వారా కూల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ 50 డిగ్రీ సెంటిగ్రేడ్లో స్వెట్టింగ్ సరిపోదు. హీట్ లాస్ కంటే హీట్ గెయిన్ ఎక్కువ అవుతుంది. అప్పుడు బాడీ టెంపరేచర్ కంట్రోల్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు కొన్ని బాడీ చేంజెస్ చూద్దాం. ఫస్ట్ది సీవియర్ డీహైడ్రేషన్. దీంట్లో ఫ్లూయిడ్ ప్లస్ ఎలక్ట్రోలైట్ లాస్ అనేది మనం చూస్తాం. ఎక్సెస్ స్వెట్టింగ్ వల్ల వాటర్తో పాటు సోడియం, పొటాషియం లాంటి ఎలక్ట్రోలైట్స్ కూడా మనం లూజ్ అవుతాం. ఇవి మజిల్స్ తర్వాత నర్వ్స్ ప్రాపర్గా వర్క్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉండే ఎలక్ట్రోలైట్స్. ఒకవేళ ఇవి లాస్ అయితే మజిల్ క్రాంప్స్, వీక్నెస్, కన్ఫ్యూజన్ అండ్ లో బీపీ లాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం. సీవియర్ కేసెస్లో కిడ్నీ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ది హీట్ ఎగ్జాషన్. బాడీ ఓవర్ హీటింగ్ స్టార్ట్ అయినప్పుడు బ్లడ్ వెజల్స్ డైలేట్ అవుతాయి. దాన్ని మనం వాసో డైలేషన్ అంటాం. ఈ వాసో డైలేషన్ ఎందుకు జరుగుతుందంటే హీట్ రిలీజ్ కోసం. కానీ దాంతోపాటు బీపీ కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని సిమ్టమ్స్ చూద్దాం. హెవీ స్వెట్టింగ్, నాసియా, హెడేక్, ఫెటిగ్ లాంటి ప్రాబ్లమ్స్ మనం హీట్ ఎగ్జాషన్లో చూస్తాము. ప్రాపర్ రెస్ట్ అండ్ ఫ్లూయిడ్స్ ఇవ్వకపోతే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ది హీట్ స్ట్రోక్. ఇదొక మెడికల్ ఎమర్జెన్సీ. ఇది మోస్ట్ డేంజరస్ స్టేజ్. బాడీ టెంపరేచర్ ఒకవేళ 40 డిగ్రీస్ కంటే ఎక్కువ దాటిపోయింది అనుకోండి, అప్పుడు స్వెట్టింగ్ ఆగిపోతుంది. ఆగిపోయి మన బాడీ టెంపరేచర్ కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఫెయిల్ అవుతుంది. దీనివల్ల మనకు కన్ఫ్యూజన్, తర్వాత సీజర్స్, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది మనం ఫేస్ చేస్తాం. ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ స్కిన్ డ్యామేజ్ అండ్ యూవీ ఎఫెక్ట్. హై హీట్ ప్లస్ యూవీ రేడియేషన్ వల్ల సన్బర్న్, స్కిన్ ఇన్ఫ్లమేషన్, లాంగ్ టర్మ్లో స్కిన్ ఏజింగ్ అండ్ డ్యామేజ్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. స్వెట్ బ్లాకేజ్ వల్ల హీట్ ర్యాషెస్ కూడా రావచ్చు. నెక్స్ట్ది హార్ట్ అండ్ సర్క్యులేషన్ స్ట్రెస్. బాడీ కూల్ చేయడానికి హార్ట్ ఫాస్టర్గా పంప్ చేస్తుంది. బ్లడ్ స్కిన్కి డైవర్ట్ అవుతుంది. రిజల్ట్ మనకి ఏమవుతుందంటే హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, బీపీ ఫ్లక్చువేషన్స్ జరుగుతాయి. ఎగ్జిస్టింగ్ హార్ట్ పేషెంట్స్కి ఇది చాలా వరకు రిస్క్ అనమాట. అండ్ లాస్ట్లీ బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ ఇంపాక్ట్. హై టెంపరేచర్ బ్రెయిన్ ఫంక్షన్ని ఎఫెక్ట్ చేస్తుంది. లైక్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది, ఇరిటేషన్ పెరుగుతుంది, తర్వాత పూర్ కాన్సన్ట్రేషన్ అనేది మనము ఫేస్ చేస్తాం. సీవియర్ కేసెస్లో కోమాకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ప్రివెన్షన్ టిప్స్. వాటర్ ప్లస్ ఎలక్ట్రోలైట్స్ని మెయింటైన్ చేయాలి. ఓకే, మన బాడీలో ఎంత వాటర్ అవసరమో, ఎలక్ట్రోలైట్స్ ఎంత అవసరమో దాని అకార్డింగ్లీ మనము వాటర్ని ఇంకా ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేయడం బెటర్. నెక్స్ట్ పీక్ సన్ అవర్స్ లైక్ 12 to 4 PM బయట తిరగడం అవాయిడ్ చేయాలి. లైట్ అండ్ బ్రీతబుల్ క్లాత్స్ వేసుకోవాలి. డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ని లిమిట్ చేయాలి. ఓఆర్ఎస్ లాంటివి మనం యూజ్ చేయడం చాలా వరకు బెటర్. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే 50 డిగ్రీ సెంటిగ్రేడ్లో ప్రాబ్లం హీటింగ్ కాదు, బాడీ సిస్టమ్ ఫెయిల్యూర్ అనేది మెయిన్ ప్రాబ్లం. మీ బాడీ సిగ్నల్స్ని ఇగ్నోర్ చేయకండి. సిమ్టమ్స్ కనిపిస్తే ఇమీడియట్గా కూలింగ్ ప్లస్ హైడ్రేషన్ స్టార్ట్ చేయండి. దాంతోపాటు ఇన్ సీవియర్ కేసెస్ మెడికల్ ఇంటర్వెన్షన్ కూడా చాలా వరకు యూస్ఫుల్గా ఉండొచ్చు. ఇలాంటి హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే సేఫ్, స్టే హెల్తీ. థ్యాంక్ యూ సో మచ్.